హాయ్ అండి. భార్గవీస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చికెన్ బిర్యానీని హాయిగా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో మీకు ముందు చూపిస్తాను, చూడండి. ఒక చిన్నపాటి ఆనియన్ తీసుకోండి, ఒక 4 పచ్చిమిర్చీలు, పుదీనా, కొత్తిమీర, ఒక మెంతం కూర కట్ట తీసుకోండి చిన్నది, నిమ్మకాయ. అలాగే ఆనియన్ ఫ్రై చేసుకుంది బ్రౌనిష్గా ఉండాలండి. మీకు దీంట్లో ఒక టిప్ చెప్తాను. ఇది ఆనియన్ ఫ్రై చేసుకునేప్పుడు చక్కగా దీనిపైన సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే ఇలా క్రిస్పీగా వస్తాయి. ఇలా క్రిస్పీగా వచ్చిన ఆనియన్ని క్రష్ చేసుకొని ఇప్పుడు మనం చికెన్లో వేసుకుంటాం. ఇది మెయిన్ అన్నమాట. దీనివల్ల టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఓకే, ఇందులో స్పైసెస్ మనము ఇది బిర్యానీ ఆకు, సాజీరా, బిర్యానీ పువ్వు, 2 ఇలైచీ, 2 లవంగా మొగ్గలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, కాస్తంత గరం మసాలా పౌడర్. దీంట్లో మనము దాల్చీని, ఇలైచీ, సాజీరా, లవంగా పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, అదే అన్నమాట ఇది. పసుపు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి, పెరుగు, ఇది గసగసాలు కొంచెం వేయించుకొని దీన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని అంత పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి, గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. గరం మసాలా పౌడర్, ఈ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మెంతం కూర ముందే వేయొద్దండి. ఇవి ముందు కొంచెం కారం, ముందు ముక్కలకి కారం, ఉప్పు, పసుపు ఇదంతా చక్కగా పట్టిన తర్వాత ఒక 2 చెంచాల ఉప్పు, అంటే సరిపడేంత వేయండి. మళ్ళీ రైస్లో కూడా మీరు సాల్ట్ వేసుకోవాల్సి వస్తుంది కదా, కాబట్టి మీరు చూసుకొని వేయండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కాస్తంత ఇలా కారం, ఉప్పు, పసుపు అంతా చక్కగా పట్టిన తర్వాత ముక్కలకి దీంట్లో ఈ గసగసాల పౌడర్ని వేసేయండి. చక్కగా మిక్స్ చేయండి. ఈ గసగసాల పౌడర్ అనేది మస్ట్ అండి, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా చక్కగా కారం, ఉప్పు అంతా పట్టించండి ముక్కలకి. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే మీకు అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కాస్తంత పెరుగుని యాడ్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా 1/2 కేజీ చికెన్కి ఒక 1/4 కేజీ అంత కర్డ్ మాత్రం తీసుకోండి ఖచ్చితంగా. గ్రేవీ కావాలి కదా, అందుకని. మెంతం కూర ఎప్పుడు కూడా ఫస్ట్లో వేసేసి ఇలా మిక్స్ చేయొద్దండి. మెంతం కూర ఎప్పుడు కూడా ఫస్ట్లో వేస్తే చేదు వచ్చేస్తుంది. ఇంత మిక్స్ చేస్తాం కదా, దానివల్ల దాంట్లో ఉన్న చేదు బయటకు వచ్చేస్తుంది. అది ఎప్పుడు కూడా లాస్ట్కే వేయాలి.
దీనిలో ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ని చక్కగా ఇలా తీసుకొని ఇలా క్రష్ చేసేయాలి. క్రష్ చేసి దీంట్లో వేసేయండి. ఇప్పుడు దీనిలో మెంతం కూర వేసుకోండి. జస్ట్ ఇలా పైన పైన కలిపేసి పెట్టుకుంటే సరిపోతుందండి. దీన్ని ఎక్కువ మనము బాగా ఇలా మెత్తగా కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో నుండి చేదు వచ్చేస్తుంది కాబట్టి ఇలా లైట్గా ఇలా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు చక్కగా ఈ లెమన్ తీసుకొని లెమన్ పిండేసి పెట్టేయండి. ఇలా లెమన్ వేసాక కాస్త ఇలా మిక్స్ చేసేసుకొని ఇలా ఒక 10 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు ఇలాగే ఉండనివ్వండి. ఇలా బిర్యానీ రైస్ని కడిగి ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలండి. దీంట్లో మనము 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. తర్వాత దాంట్లో ఇందాక తీసి పెట్టుకున్నాక దాంట్లో కొంచెం భోజ్వారు ఆకు, నల్ల మిరియాలు 2, ఓ దాల్చిన చెక్క, 1 లవంగ, కాస్తంత సాజీరా. చికెన్ని ఇలా కుక్ చేయడానికి పెట్టేయండి. దీంట్లో సరిపడా ఈ ఆయిల్ ఏదైతే వేయించుకున్నామో ఆనియన్, ఆయిల్ దీంట్లో చికెన్లో వేసేయచ్చండి. ఇలా చికెన్ ఒకసారి ఆయిల్ పోసాక కలుపుకొని చక్కగా మూత పెట్టేసి ఇది ఒక 15-20 నిమిషాల వరకు చికెన్ ఉడికేంత వరకు దగ్గర ఒక 80% ఉడికిపోవాలండి. ఇది 80% ఉడికే వరకు ఇలాగే కలుపుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇలా ఒకసారి రైస్ ఒక 2-3 టైమ్స్ ఇలా చూసుకోవాలండి. రైస్ ఒక 50% బాయిల్ అయ్యేలాగా చూసుకోండి. చికెన్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఈ 50% బాయిల్ అయిన రైస్ని ఫస్ట్ రౌండ్లో వేసుకుందాం. ఇలా 50% కుక్ అయిన రైస్ని ఫస్ట్ రౌండ్లో వేసుకుందాం. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా కుక్ అవ్వాలండి రైస్. నేను 50% కుక్ అయిన రైస్ని దాంట్లో వేసాను. అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా కుక్ అవుతున్న రైస్ని ఇంకో 50% కుక్ అయ్యే వరకు చూసుకున్న తర్వాత దాంట్లో వేయాలి. 50% కుక్ అయిన రైస్ని మళ్ళీ ఇంకో లేయర్గా వేయండి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్లో కలిపేసుకోండి. ఇలా హోల్ చేసుకోవడం వల్ల దాని వేవ్స్ అనేది తొందరగా పైకి వస్తుందండి. ఇలా ఫుడ్ కలర్ని వేసేసుకున్నాక కాస్తంత గోధుమ పిండి తీసుకొని కొంచెం గోధుమ పిండిని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పిండి ముద్దని తీసుకొని కొంచెం ఇలా పొడవుగా చేసుకొని దీనిని మూతకు అప్లై చేయాలండి. మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. దాని ఆవిరి బయటికి వెళ్ళకుండా ఇలా రౌండ్గా దీన్ని చుట్టూరుతా పెట్టేయాలండి. పెట్టేసి ఎయిర్ టైట్ లాగా మూతను టైట్గా పెట్టేయటం వల్ల దీని ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది.
ఇలా రౌండ్గా పెట్టుకొని దీన్ని తిప్పి ఇలా పెట్టేయండి. పెట్టేసి దీన్ని కొంచెం ప్రెస్ చేయండి. ప్రెస్ చేయటం వల్ల ఇలా ఆవిరి బయటికి రాకుండా అది లోపల మంచిగా కుక్ అవుతుంది. ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. తర్వాత ఒక పెనం పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఈ పెనం మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. అంతే. ఎంత స్మూత్గా ఉడికిపోయిందండి. చక్కగా దీన్ని కర్డ్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ రెడీ.